Watch full episodes on Jio Hotstar. అరే రే సార్, మీరు ఎగురుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కార్ ఇక్కడే ఉంది సార్. అరే వాళ్ళిద్దరు వాళ్ళని నేను మునిగిపోయాను. వాళ్ళని ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి నేను బహుమతిగా 1000 కోట్ల రూపాయల్ని అందజేస్తాను. బాస్ బాస్, 1000 కోట్ల రూపాయలు ఇస్తారా? ఇది చాలా పెద్ద బహుమతి బాస్. వెళ్ళే వాళ్ళని పట్టుకోండి. ఇలా కూడా జరుగుతుందా? బాస్ బాస్, మీ చేతులలో చాపండి, వెళ్ళండి. కాపాడండి. ఇదిగోరా బట్టు, పట్టుకో. పట్టేశాను పట్టేశాను. నన్ను పైకి లాగండి, పైకి లాగండి. పట్టుకున్నాను. లాగో, పైకి లాగో. గట్టు, నన్ను కాపాడు, కాపాడు ప్లీజ్. గట్టు, నన్ను కాపాడు, కాపాడు ప్లీజ్. గట్టు. కేన్ సింగ్ గారు, చిప్ తీసుకుని పారిపోతున్న వ్యక్తి వెనక మేము వెంబడిస్తున్నాం. మీరు దిగులు పడకండి, చిప్ తీసుకునే వస్తాం. మీరు దిగులు పడకండి. బట్టు సార్ ప్లీజ్, తనని వదలకండి, తనని అంతం చేయండి. అర్థమైందా? తన కథని ముగించేసి ఆ చిప్ని నా దగ్గర తీసుకురండి ప్లీజ్. సార్, వాళ్ళు అక్కడున్నారు. నా పేరు ఇన్స్పెక్టర్ మొన్మాని. నేను తాగేది వాడగట్టని టీ. చమ్మక్ సింగ్ గట్టు బట్టులను మనం పట్టుకోవాలి. త్వరగా వాళ్ళని ఫాలో అవ్వు. ఎలాగైనా వాళ్ళని పట్టుకుని జైల్లో పడేయాలి. బట్టు, జాగ్రత్త. అరే గట్టు, బట్టు మిత్రమా. అరే గట్టు, క్యామెల్ కి మెడ లేదు. అరే బట్టు, క్యామెల్ కి ఇక్కడ మెడ లేదు. అమ్మో, మెడలేని క్యామెల్. నాకు చాలా భయంగా ఉంది. అరే బట్టు, దయచేసి ఒకసారి నువ్వు వెనకాలకి తిరిగి చూడు. తిరుగు. అరే గట్టు, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? దీని మెడ ముందు లేకపోతే వెనక ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం గట్టు, ఆలోచించాలి. అరే బట్టు, పొజిషన్ ని మార్చి కూర్చోరా. అనవసరంగా అలా కూర్చున్నావు. కింద పడ్డామంటే పళ్ళని రాలిపోతాయి. నీ మొహం నాకు కనిపించేలా తిరిగి కూర్చోరా బట్టు, తిరుగు. అరే ఏమంటున్నావు? అలా ఎలా జరుగుతుంది? ఓ ఓకే ఓకే, నేనే తప్పు చేశానన్నమాట. ఈసారి నన్ను క్షమించు. ఇది ఎలా, ఎప్పుడు జరిగింది? అరే, ఇంత పెద్ద ఇసుక తుఫాను! చమ్మక్ సింగ్, బండి తిప్పో, బండి తిప్పో, లేదంటే ఇందులో మనం ఇరుక్కుపోతాం. పారిపోండి. వద్దు వద్దు, వద్దు, నన్ను వదిలేసి వెళ్ళకండి. నన్ను కిందకు దించండి. మన్మాని, నువ్వెలా పిరికివాడిగా ఉంటే పోలీసు ఉద్యోగాన్ని ఎలా చేస్తావు? పోలీసులు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. చమ్మక్ సింగ్, త్వరగా టీ తీసుకురా. ఆ కోతి జ్వాల ఎక్కడో మాయమైపోయాడు. ఇంత పెద్ద ఎడారిలో మనం తనని ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం. నా గొంతంతా బాగా ఎండిపోయిందిరా బట్టు. ఇప్పుడు ఏం చేయాలి? కనిపెట్టేశాను. క్రోతి జ్వాల ఎక్కడుంటాడో నేను కనిపెట్టేశాను. చూడు, నీ గొంతు ఎండిపోతుందా? నా గొంతు కూడా ఎండిపోతుంది.
అంటే ఆ క్రోధి జ్వాలలో ఎంత నిప్పుందో అప్పుడు అతని గొంతు కూడా చాలా ఎండిపోయి ఉండాలి కదా. కాబట్టి తను నీళ్లు తాగాలనుకుంటాడు. మనం పక్కనున్న గ్రామాన్ని వెతకాలి. అక్కడ నీళ్లు కూడా ఉండాలి. అప్పుడే తను అక్కడ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఒక పెట్రోల్ బ్యాంక్ ఉంది. తను ఖచ్చితంగా ఇటే వెళ్ళుంటాడు. అవును బట్టు, సూపర్. జేమ్స్ బాండ్ తర్వాత ఇక నువ్వేరా బట్టు. బట్టు, ఆ ఫ్యాక్టరీలన్నీ నార్త్ లోనే ఉన్నాయి కదా? అవును గట్టు, అవును. ఇప్పుడు ఈ సన్నే మనకు దారి చూపించబోతున్నాడు. కానీ సూర్యుడు మన తలపైన రెచ్చిపోతున్నాడు కదా. ఏంట్రా బ్రేక్ వేసావు? ఓ, తవ్వుకుంటూ కింద వరకు వెళ్ళిపోతావా? అరే లేదు గట్టు, పైన లేదు. ఇలా చూడు, ఈ స్టిక్ షాడో ఇప్పుడు ఇటువైపు పడుతుంది. అంటే ఇప్పుడు టైం 12:20. సన్ ఇప్పుడు వెస్ట్ వైపే ఉంటుంది. ఈ స్టిక్ షాడో ఈస్ట్ వైపు ఉంది. అయితే ఇప్పుడు వెస్ట్ మన ముందుంది అండ్ ఈస్ట్ మన వెనక. నార్త్ ఎక్కడుంటుంది? చెప్పు మిత్రమా, చెప్పు. నిజం ఒప్పుకోవాల్సిందే. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి బట్టు. ఇదిగో అది పట్టుకో. మనం అదిగో అటువైపు వెళ్దాం. ఎందుకంటే మనం వెళ్లాల్సిన చోటు అక్కడే ఉంది. ఆ గట్టు బట్టుల కథ ఆఖరికి ఎలాగో ముగిసింది. అలాగే ఈ చిప్పు కూడా మనకి సొంతం అయిపోయింది. దాని తర్వాత మన లోకల్ ఉన్న బ్యాంక్ అంతా దొంగతనం చేయొచ్చు. అది ఎవరికి తెలియకుండా. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో అసలు వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత మన చోటుకి ఇక ఎవ్వరు రాలేరు. ఎక్కడికైనా మేము రాగలం మిస్టర్ గడ్డం. అవును మిత్రమా, మా స్కూల్లో కూడా ఓటమంటే ఏంటో మాకు ఇంతవరకు చెప్పలేదు. వాళ్ళే నేర్పించారంటే మంచి చెడుకి పోటీ జరిగితే చివరికి ఎప్పుడు మంచి గెలుస్తుందని చెప్పారు. క్రోధి జ్వాల కోపానికి ఆ అగ్ని పర్వతమే భస్మమైపోతోంది. అలాంటిది నా ముందు మీరెంత? వాళ్ళిద్దరిని పట్టుకోండి. వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళకూడదు. పట్టుకోండి. గట్టు బట్టు అండగా ఉండగా ఇక దిగులెందుకు దండగా. తను వెళ్ళిపోయినట్టున్నాడు. బట్టు పైకి ఎప్పుడొచ్చాడు? లేదు, ఎవ్వరు ఆ చిప్పుని కనిపెట్టలేరు. ఇప్పుడు మీరందరూ ఈ హోల్లో దూరి చనిపోబోతున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ వెతికి కనిపెట్టలేరు. మీ కథ ముగిసినట్టే. అవును, మీరు ఏం చేస్తున్నారు? మీరు సిఐడినే కదా? సిఐడి? నేనేమి సిఐడి ఇన్స్పెక్టర్ని కాను. నేను క్రోధి జ్వాల మనిషిని. అంటే మా బాస్ కి మీ ఇద్దరి మీద ముందు నుంచి అనుమానంగా ఉంది. మీరిద్దరూ మా దారికి అడ్డు తగలకుండా ఉంటారని ముందు నుంచే నన్ను సిఐడిగా మన్మానితో పాటు ఉండాలని ఆర్డర్ జారీ చేశారు. నేను సిఐడి అని చెప్పగానే ఇన్స్పెక్టర్ మన్మాని కూడా చాలా సులభంగా నమ్మేశారు. నా ఐడి అడగలేదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోను లేదు. మోసం చేస్తావా? ఈ ఇన్స్పెక్టర్ మన్మానినే నువ్వు మోసం చేస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. మూర్ఖపు ఇన్స్పెక్టర్, ఎందుకని ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉంటావు? నువ్వు ఏమీ చెయ్యలేవు, కానీ మాటలు మాత్రం కోటలు దాడతాయి. ఇప్పుడు మర్యాదగా ఒక్కొక్కరు వచ్చి ఈ హోల్లోకి దూకండి, లేదంటే నేను మిమ్మల్ని షూట్ చేసి పారేస్తా. ఈ చల్లటి నీటి అడుగున మిమ్మల్ని సమాధి చేసేస్తాను. ఇవే మీ ఆఖరి క్షణాలు.
క్వాక్ 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 అరే బట్టు లైఫ్ లైన్ టింగ్ టాంగ్, నువ్వు ఈరోజు మా అందరినీ కాపాడేశావు. కానీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? సార్ నేను లోపలికి ఎలా వచ్చానో నాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఎలా వెళ్ళాలో తెలియదు. మన మంచికే టింగ్ టాంగ్. ఈ రోజు నీ మర్చిపోయే గుణమే మా అందరినీ కాపాడింది. నువ్వు చాలా గొప్పవాడివి టింగ్ టాంగ్. థ్యాంక్ యూ టింగ్ టాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కమ్ ఆన్ రండి గాయ్స్. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మిస్టీరియస్ మౌంటైన్ కి. ఈ మ్యాప్ లో ఉన్నట్టు చూస్తే అటువైపు వెళ్ళాలి. రండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకా కొంచెం దూరమే ఉంది, వచ్చేయండి. వావ్, ప్రకృతి చాలా అందంగా ఉంది కదా. కానీ ఆ వ్యక్తిని మనం ఇక్కడ ఎక్కడ వెళ్ళి వెతుకుతామో తెలియట్లేదే. గట్టో, నా డిటెక్టివ్ బ్రెయిన్ గేమంటుందంటే ఈ మిస్టీరియస్ మౌంటైన్ దగ్గరే మన కేస్ మిస్టరీ సాల్వ్ అయిపోతుందనిపిస్తోంది. ఆ క్రోధి ఇక్కడే ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటాడని నాకు అనిపిస్తోంది. ఒక్కసారి నేను నువ్వు వాడిని చూస్తే ఇక వాడిని వదిలిపెట్టకూడదు. అర్థమైందా నీకు? ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. కానీ వాడిని ఎలా కనిపెట్టడం? అరే ఏంటి బట్టు, సిచ్యువేషన్ కి తగ్గట్టు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పనిచేయాలి కదా. ప్రొఫెసర్ ఇలాంటి సమస్య వస్తుందని తెలిసే కదా మనకి గ్యాజెట్స్ ఇచ్చి పంపారు. అదే బట్టు ఆ ఎక్స్ట్రా విషన్ కలద్దాలు త్వరగా తీసి దాన్ని పెట్టుకో. ఇదిగో ఇదే, ఇదిగో ఇది నువ్వు తీసి పెట్టుకో. నా దగ్గర ఇంకోటి ఉంది. మన్మణి సార్, చమ్మర్ సింగ్, టింగ్ టాంగ్, మీరందరూ ఇక్కడే ఉండండి, ఓకేనా? ఎందుకంటే ఈ గ్యాజెట్ తో మేము మాత్రమే కిందకి వెళ్ళగలం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడే ఉండండి, ఓకే? మేము వెళ్ళొస్తాం. కరెక్ట్ గా చెప్పారు. నేను ఇక్కడి నుంచే మీ అందరికి ప్రొటెక్షన్ ఇస్తాను. వావ్, ఈ చోటు చాలా అద్భుతంగా ఉంది. ఎస్. ఏంటి రెడీ అబ్బట్టు? రెడీ. మనం వచ్చేసాం. అసలు లోపల ఏం జరుగుతుందో మనం వెళ్ళి చూద్దాం. కమ్ ఆన్. త్వరగా లేరా. నా వెనకాలే రా బట్టు. బట్టు, అక్కడేదో శబ్దం వినిపిస్తోంది. గట్టు బట్టు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ అసలేమైంది? మీరెలా ఇక్కడికి వచ్చారు? ఏం చెప్పంటారు గట్టుబట్టు, నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ చిప్ ప్రోగ్రామింగ్ ని నా చేత చేయిస్తున్నారు. ఇంకా నయ్యో మీరు ఇక్కడికి వచ్చారు. త్వరగా నన్ను కాపాడండి. సార్ ఇటువైపు నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి. మెయిన్ గేట్ కూడా అటువైపే ఉంది. బట్టు అను నేను చిప్ ని తీసుకుని ఎలాగైనా వచ్చేస్తాం. ఓకే గట్టుబట్టు. దొంగల ముఠా అంతా కలిసి కట్టుగా ఇక్కడే ఉన్నట్టుంది గట్టు. అంటే హితను క్రోతిన్ కూడా ఆ క్రాంతి జ్వాలతో కలిసిపోయారన్నమాట. ఆ చిప్పుని తీసుకువెళ్ళడం కూడా ఒక పెద్ద డ్రామా అన్నమాట. రండి గట్టుబట్టు, రండి 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 రండి. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎప్పుడు తెలుస్తుంది బాస్? గట్టుబట్టు, మీరిద్దరు ఇంటెలిజెన్స్ మాత్రమే కారు, మీరు చాలా మొండి ఘటనలా ఉన్నారు. ఇలా చూడు క్రోతి జ్వాల, మర్యాదగా చిప్పునిచ్చేస్తే మా దారి మేము చూసుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ ఇవ్వలేదు అనుకో, ఆ తర్వాత జరిగే పరిస్థితులు వేరేలా ఉంటాయి. చిప్పు మీకు తిరిగి వస్తుందని మీరు ఆశ పెట్టుకోకండి. ఆ చిప్పు నాకు సొంతం. ఏంటి మీకు అర్థమైందా? నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? ఆ చిప్పు నాకు సొంతం, నాది. సరే, మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు 2 ఆఫర్స్ ఇస్తాను. మొదటిది, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక రెండవది, మాతో పాటు కలిసిపోండి. అర్థమైందా? ఒకటి డబ్బులు తీసుకో, లేదా మాలో కలిసిపో. క్రోతి జ్వాల, మేము ఎప్పుడు చెడ్డ వాళ్ళకి గానీ చెడు పనులకు గానీ అసలు సాయం చెయ్యం. ఇంకోసారి డైలాగ్ రిపీట్ చేయండి. నా ప్యాలెస్ కొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడుతున్నారా? మీకు ఎంత ధైర్యం? ఈ చుట్టుపక్కల చూడండి, అంత నా మనసులో ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు తప్పించుకుని వెళ్ళాలనుకున్నా కూడా మీరు వెళ్ళలేరు. ఏంటి చెప్పేది అర్థం అవుతుందా? మీరు ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అర్థమైందా? గట్టు గట్టు, ఒక నిమిషం. ఇక్కడ ఉన్నది మనకు కనపడడం లేదు, కనపడింది ఇక్కడ ఉండడం లేదు. నీకు అర్థమైందా? అరే అసలు నువ్వు ఏం చెప్తున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు బట్టు. ఒక నిమిషం. క్రోధి జ్వాలాజీ, నేను మీ కంప్యూటర్ ఇంకా స్క్రీన్ ని యూజ్ చేయవచ్చా? నీ ఆఖరి ఆశ ఇదే అనుకుంటే నేను దానికి ఒప్పుకుంటాను. నిన్ను పైకి పంపించే ముందు నేను కష్టపెట్టాలనుకోవడం లేదు. కానీ నువ్వు కంప్యూటర్తో ఏం చేస్తావు? క్రోధి గారు, చిప్ దొంగతనం అయినప్పటి నుంచి నా బట్టల్లో ఉన్న కెమెరా రికార్డర్ తో నాకు తెలియకుండా నేను చాలా విషయాలు రికార్డ్ చేసేసాను. రండి, ఆ రికార్డింగ్ అన్నిటిని నేను మీకు చూపిస్తాను. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? తను నా పార్ట్నర్ హితిన్ రాహుల్. తనే వేలుకి డైమండ్ రింగ్ వేసుకుంటాడు, కానీ తన దొంగతనం చేస్తాడు. తనే కదా నా ప్రాజెక్ట్ మొత్తానికి ఫైనాన్స్ చేశాడు. అర్థం అవుతుందా? హితిన్, అసలు ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మనము ఈ చిప్ ని ఆర్మీ కోసమే కదా తయారు చేసాం. ఎందుకు ఇలా అమ్ముతున్నావు? ప్లీజ్ హితిన్, ప్లీజ్ నువ్వు ఇలా చెయ్యకు. చాలా సంవత్సరాలుగా మనం ఫ్రెండ్ గా కలిసి ఉన్నాగా. ప్లీజ్ నీ ఫ్రెండ్ కి ఇలా ద్రోహం చేయకు. ఆ చిప్పు తప్పైన చేతికి చిక్కితే లోకానికి ఒక అంతం ఏర్పడుతుంది. అర్థం అవుతుందా? బట్టు సార్, ప్లీజ్ ఆ దొంగోడు కథని ముగించండి. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? త్వరగా ఆ చిప్ని నా దగ్గరికి తీసుకురండి ప్లీజ్. చూస్తారా? ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూడండి. నెక్స్ట్ సీన్. చిప్పు మీకు తిరిగి వస్తుందని మీరు ఆశ పెట్టుకోకండి. ఆ చిప్పు నాకు సొంతం. ఏంటి మీకు అర్థమైందా? నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? ఆ చిప్పు నాకు సొంతం. సరే, మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు 2 ఆఫర్స్ ఇస్తాను. మొదటిది, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక రెండవది, మాతో పాటు కలిసిపోండి. అర్థమైందా? ఒకటి డబ్బులు తీసుకో, లేదా మాలో కలిసిపో. చెప్పింది అర్థం అవుతుందా? మేము ఎప్పుడూ చెడ్డ వాళ్ళతో గానీ చెడు పనులకు గానీ అస్సలు చేతులు కలపం. నా ప్యాలెస్ కొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడుతున్నారా? మీకు ఎంత ధైర్యం? ఈ చుట్టుపక్కల చూడండి, అంతా నా మనసులో ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు తప్పించుకుని వెళ్ళాలనుకున్నా కూడా మీరు వెళ్ళలేరు. ఏంటి చెప్పేది అర్థం అవుతుందా? మీరు ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అర్థమైందా?
అరే నీకెవరైనా అర్థమైందా గట్టు? అరే బట్టు నువ్వు మాట్లాడేదేది నాకు అర్థం కావడం లేదు. చూడు గట్టు, కేఎన్ సింగ్ ఇంకా క్రోధి మాట్లాడిన తర్వాత ఒకే మాట చెప్తున్నారు, అర్థమైందా అని. కేఎన్ సింగ్ కి ఈ సెంటెన్స్ చెప్పడం అలవాటు. ఇంకొక విషయం ఏంటంటే క్రోధి కూడా ఇదే సెంటెన్స్ చెప్పడం ఇప్పుడు అలవాటులా ఉంది. అంటే అర్థం ఏంటో అర్థమైందా? ఏంటి అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళే అని నువ్వు చెప్తున్నావా బట్టు? ఎస్ ఎస్ గట్టు. అరే రే రే వాట్ ఎ మ్యాన్ హీ ఈస్. ఇద్దరు ఒకే మనిషి. ఇప్పుడు నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ పెద్ద సమస్య రాబోతుంది, పెద్ద సమస్య. ఇక్కడ ఏదో జరగబోతుంది. స్మార్ట్, వెరీ స్మార్ట్. వెరీ స్మార్ట్ బట్టు, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు చాలా స్మార్ట్. కానీ నువ్వు నా పనిని చెడగొట్టేలాగా నేను అసలు నీకు ఛాన్స్ ఇవ్వను, అర్థమైందా? నేను ఒక సూపర్ ప్లాన్ చేశాను. చిప్పుని నేను కనిపెట్టి దాన్ని నేను హితిన్ చేత దొంగలించమని చెప్పాను. నా మీద ఎవరికి సందేహం రాకూడదనుకున్నాను. ఆ తర్వాత క్రోధి సింగ్ గా మారి ఆ చిప్పుని దొంగలించేస్తే హితిని కూడా కాపాడదాం అనుకున్నాను. దాని తర్వాత క్రోధిగా మారి లోకల్లో ఉన్న డబ్బులంతా దొంగలించి ఎవరికి నా మీద సందేహం రాకుండా దాచుదాని అనుకున్నాను. కానీ మీరిద్దరూ నా ప్లాన్ ని మొత్తాన్ని పాడు చేసి పారేశారు. బట్టు వావ్ 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 వావ్, నిజంగానే నువ్వు చాలా సూపర్ బట్టు. అవును, అసలు ఎలా నీ మెదడు ఇలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చా? అరే ఏంటి గట్టు, బై ది వే థ్యాంక్ యూ. ఇలా చూడు కేఎన్ సింగ్, ఇప్పుడు చిప్ వాపస్ ఇవ్వు, బయలుదేరదాం, జైలుకి వెళ్దాం. ఓకేనా? ఇన్స్పెక్టర్ మన్మాని గారు నీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఓకే? సీరియస్ గానా? సీరియస్ గానే నేను జైలుకి వెళ్తానని అనుకుంటున్నారా మీరు? ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కాదని మీరు ఇక్కడ ముగించండి. బట్టు అండగా ఉండగా ఇక దిగులెందుకు దండగా. యా బాస్, నేను కూడా వస్తా, ఉండండి. సబాష్ గట్టు. గట్టు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది బాస్. బట్టుని ఎవరైనా కొట్టారంటే గట్టుకి చాలా కోపం వస్తుంది. దాని తర్వాత తను ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. ఎంత ధైర్యం ఉంటే నా స్నేహితున్నే మీరు కొడతారు? Tango, Zulu, attack! స్టాప్! ఏం చేస్తున్నారు? మీరు కూడా దొంగలేనా? ఎప్పుడు చూసినా వాడు అటాక్ చెప్తే మీరు అటాక్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఇదొక విషయమా? అరే మీకంటూ ఒక జీవితం అనేదే లేదా? అరే అడవిలో స్వేచ్ఛగా మీరు సంతోషంగా ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఏంటో మీకు తెలుసా?
అరే మీరు పని వాళ్ళుగా అవ్వడానికే పుట్టినట్టున్నారు. అడవిలో సంతోషంగా ఉండేందుకే మీరు పుట్టారు. అరే చూడండి, అలా ఒకసారి చూడండి. అద్భుతమైన అడవి, నవ్వుతూ ఆనందంగా ఆకాశాన్ని చూస్తూ మీ జీవితాన్ని గడపొచ్చు కదా. ఆలోచించండి, ఆలోచించండి. చూసారా, ఆలోచిస్తేనే ఎంత అందంగా ఉందో కదా. మీరు ఒక పని చేయండి, అటువైపు నుంచి వెళ్ళండి. అదే బయటికి వెళ్ళే దారి. అరే వెళ్ళి సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు. ట్యాంగో, జూలు, ఆగండి. స్టాప్, ఐ కమాండ్ యూ. మీరిద్దరిది ఎలా చేస్తున్నారు? అసలు మీలో ఏ మ్యాజిక్ ఉంది? కుక్కల్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? హలో మిస్టర్, ఇప్పుడు మీరే మాతో ఫైట్ చేయబోతున్నారా లేదా ఇంకో కమెడియన్ ఉన్నాడే వాడు వచ్చి ఫైట్ చేస్తాడా? మేము ఎప్పుడు విశ్రాంపూర్ లో డబ్బులు తింటూనే ఉన్నాం కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు? తనడానికా? అసలు మాకు ఇష్టం లేదు. ఏ దయాబాయ, రండి వెళ్ళిపోదాం. రండి, త్వరగా రండి, రండి రండి. పారిపోవాలి, త్వరగా పారిపోవాలి. రా 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 రండి. బాస్ బాస్, వెళ్ళేటప్పుడు ఆ డైలాగ్ చెప్పండి. అంతానికి రెండవ పేరు ఈ షేర్ సింగేనండి. మూసే మూసే, నోరు మూసే. షేర్ సింగ్ అని పిలవద్దు, ఓన్లీ సింగర్ మాత్రమే పిలువు. రా రా రా, నోరు మూసుకుని వచ్చే. నేను ఎన్నేళ్ళగా పడ్డ కష్టం వృధా అయిపోయింది. మీరు ఇద్దరు నా కళని చేర్చేశారు. సరే సరే, ఇలా చూడు నాన్న, కళ్ళలో నుంచి వాటర్ ఫాల్ వదిలింది. చాలే గానీ త్వరగా పెట్టి సర్దుకొని వచ్చాయి, జైలుకి వెళ్దాం. నేనే ఇన్స్పెక్టర్ మన్మానిని. నేను తాగేది వడగట్టని టీ. మీరు నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. సిఐడి కన్నా నేను నిన్ను స్పెషల్ జైల్లో వేస్తాను, ఎందుకంటే నువ్వు స్పెషల్ డ్యూటీలో వచ్చావు కదా. కమోష్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.